హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశివుడి తర్మ. ఈరోజు మనం సొగశివుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. మరి శ్రావణ మాసం సందర్భంగా ఈ షోరూంలో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాం. కంజీవరం కళ్యాణం పట్టు వస్తుంది. కంజీవరం కళ్యాణం పట్టు. ఓకే, మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అండ్ బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి మ్యాంగో అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ప్లెయిన్ క్రీపర్ డిజైన్ ఒకటి వచ్చింది. ఈ 2 సైడ్స్ కూడా ఈ 2 బోర్డర్స్ కామన్ గా కంటిన్యూ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి ఒక సన్నటి ఫ్లవర్స్ డిజైన్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి మీనా వర్క్ స్టైల్లో మల్టీ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ చేశారు. ఒక ఫ్లవర్ ఇచ్చేసి చుట్టూ గోల్డ్ కలర్ ఉంటుంది, మధ్యలో వచ్చేసరికి పింక్ కలర్ మీనా వర్క్, అలాగే బ్లూ కలర్, మజంటా పింక్, మళ్ళీ లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో టోటల్ పళ్ళు అంతా కూడా మధ్యలో ఫ్లవర్ మధ్యలో మీనా వర్క్ ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే చిన్న బోర్డర్స్ అయినా కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు, బ్రైట్ గా కనిపించే విధంగా ఇచ్చారు. మెరూన్ కలర్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి జరీ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ లో డిఫరెంట్ షేప్స్ తీసుకొచ్చారు అనమాట. ఫుల్ శారీ 2 సైడ్స్ కూడా మెరూన్ కలర్ బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో మస్టర్డ్ ఎల్లోతో పాటు మెరూన్ కలర్ కూడా మిక్స్ చేశారు. కాకపోతే మెరూన్ కలర్ అనేది ఎక్కువ కనిపించకుండా ఎల్లో కలర్ అనేది ఎక్కువ మనకు కనిపిస్తుంది. దానిపైన మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి మనకి జరీతో ఫుల్ ఫిల్ చేస్తే, ఒకటి కొంచెం డల్ ఫినిషింగ్ తో జరీతో ఇచ్చారు. మొత్తం కూడా చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ వచ్చింది. అలాగే 2 సైడ్స్ కూడా చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ స్మాల్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. మొత్తం కూడా మధ్యలో మనకి ప్లెయిన్ ఉంటుంది. దీనిపైన మనం మస్టర్డ్ ఎల్లో కానీ ఆర్ గోల్డ్ కలర్తో కానీ వర్క్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ శారీ అంతా కూడా 2 వైపులా ఏదైతే మనకి బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 23,920 రూపీస్. 23,920 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మరి శ్రావణ మాసం సందర్భంగా 50% డిస్కౌంట్ సేల్ ఉంది ఈ సారీ పైన. అవునండి. ఓకే, ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. మరి మిగిలిన సారీ ఉప్పాడలో 40%, ఓకే, ఫ్యాన్సీలో 10 to 30%. ఓకే, కంచిపట్టులో వచ్చేసి మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ టైప్ లైట్ వెయిట్ సారీస్ మీద వచ్చేసి మనకి 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ పైన 20 నుంచి 30, ఓకే, 20 నుంచి 30 వరకు పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి లైట్ వెయిట్ సెమంతక పట్టు. లైట్ వెయిట్ లో సెమంతక పట్టు. అవునండి. దీని మీద ఏంటంటే మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు అనమాట. బుటీస్ లాగానే లైన్స్ లాగా బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఎల్లో అండ్ రెడ్ కలర్ షేడెడ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దానిపైన మనకి మొత్తం కూడా జరీతో డాలియా అండ్ సన్ఫ్లవర్ ఏ టైప్ ఆఫ్ లుక్ ఉంటుందో అదే టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లోపల మనకి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారనమాట. టోటల్గా శారీ అంతా కూడా మనకి జరీనే కనిపిస్తుంది, వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఈ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎల్లో అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక వేవ్ లైన్ లాగా ఇచ్చేసి పైన ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే బిగ్ సైజ్లో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మ్యాంగో షేప్ తీసుకున్నారు. ఓవరాల్గా చూస్తే మ్యాంగో షేప్, దాని లోపల మళ్ళీ చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. చిన్న చిన్న పెటల్స్ని కూడా యాడ్ చేశారు. మ్యాంగో లైన్కి మధ్యలో వచ్చేసరికి జుమ్కీ బుటీస్ అంటారు కదా, జుమ్కీ టైప్ ఆఫ్ డిజైన్, స్మాల్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే 2 లైన్స్ లాగా వేరియేషన్. ఫుల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బిగ్ సైజ్లో బుటీస్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పళ్ళు అండ్ బోర్డర్స్. ఓకే, అంటే పళ్ళు మనకి వేరియేషన్ కలర్ కాంబినేషన్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీ మనకి బ్లౌజ్ కూడా వేరియేషన్ ఉంటుంది.
శారీ రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్. ఈ శారీలో ఏదైతే బోర్డర్ ఉందో మనకి ఓవరాల్గా శారీ అంతా కూడా అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 7,450 రూపీస్. ఓన్లీ 7,450 రూపీస్కి శారీ అవైలబుల్. ఇందులో 50% డిస్కౌంట్ ఆపరేట్లో వస్తుంది. 3,500 700 3,500 చేంజ్కి వచ్చేస్తుంది ఈ శారీ. అవును. నెక్స్ట్ ఇంకొక శారీ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు మేడం. లైట్ వెయిట్ ఉప్పాడ బ్లూ కలర్ లో డార్క్ కలర్ తీసుకున్నారు. కంచిపట్లో ఎలా అయితే మనకి ఫుల్ 1 మీటర్స్ ఇస్తారో అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో యూజ్ చేసినటువంటి జరీ ఏదైతే ఉందో సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ మాత్రమే యూజ్ చేశారు. ఓన్లీ క్రీపర్ పార్ట్ ని సన్నటి లైన్స్ లాగా ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారనమాట. ఓవరాల్ గా మొత్తం అంతా కూడా మనకి ఈ బంచెస్ అనేవి అంటే ఫుల్ క్రీపర్ పార్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అటు ఇటు అడ్జస్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్తో ఒక లైన్, సిల్వర్ కలర్తో ఒక లైన్, 2 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చూడడానికి సింపుల్గా ఉంది కానీ కలర్ మాత్రం బ్రైట్ కలర్ మీద మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ రావడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది. 1.5 మీటర్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా దగ్గరగా బుటీస్ ఇచ్చారు. దీంట్లో మనకి 2 వేరియేషన్స్ డిజైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం మనకి లీఫ్ వర్క్ టైప్ వచ్చింది. ఇక్కడ మనకి మ్యాంగో అండ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది కూడా ఆల్టర్నేట్ ఒక క్రాస్ లైన్స్ లాగా సిల్వర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్, మళ్ళీ అగైన్ సిల్వర్ ఇట్లా కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చినట్లయితే కుచిళ్ళ పార్ట్ అంతా కూడా మనకి ఓన్లీ బుటీస్నే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. ఈ శారీ అంతా మనకి పళ్ళు అలాగే శారీ అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి దీంట్లో బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషనే వస్తుంది. మొత్తం మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. అలాగే ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్స్, చిన్న బోర్డర్స్ ఇచ్చారు. అంటే 2 కలర్స్ జరీలు తీసుకున్నారు. అవునండి. ఓకే. ఈ శారీ కాస్ట్ 8,700 మేడం. 8,700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 40% డిస్కౌంట్ వస్తుంది. 40% డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ 5,200 చేంజ్ వస్తుంది. 5,200 రూపీస్కి ఈ సారీ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి శ్రావణ మాసం వరకు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ అనేది. వెంటనే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కనకవర్ష పట్టు మేడం. కనకవర్ష పట్టు. అవును. ఓకే. బ్లాక్ కలర్ అంటే బేస్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది. దాని మీద హెవీ లుక్ ఉండే విధంగా మనకి మొత్తం జరీతో ఫుల్ డిజైన్ వచ్చిందండి. శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి ఎక్కువ జరీ కలర్ కాంబినేషన్తో మొత్తం ఒక క్రీపర్ డిజైన్ చేశారు. అది కూడా మనకి హెవీ జరీ యూస్ చేశారు. దానిపైన మనకి పింక్ కలర్ అంటే ఇది కూడా మనకి కొంచెం చంద్రకాంత కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ లైట్గా టచ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి చంద్రకాంత కలర్తో పాటు మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే 2 ఎడ్జెస్లో వచ్చేసరికి కార్నర్స్లో ఒక క్రీపర్ పార్ట్ని కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ ఒక సన్నటి క్రీపర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఉన్న డిజైన్నే యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ సైజ్లో 2 సైడ్స్ మనకి బోర్డర్ లాగా లైన్స్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ ఓవరాల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బ్లాక్ ప్లెయిన్. ఓకే. టోటల్ శారీ అంతా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం టోటల్ మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ తీసుకుని శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5,700 రూపీస్. 5,700 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 30% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ షిమ్మర్ షిఫాన్ ప్రింటెడ్ గోల్డ్ ప్రింటెడ్ సారీ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. గోల్డ్ కలర్ బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి పైన పింక్ కలర్ గోట్ వర్క్, కింద షిమ్మర్ గోట్ వర్క్, పైన మనకి చిన్న బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్, తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ లాగా పింక్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. కట్ వర్క్ స్టైల్లో మనకి పిటాయి వర్క్తో సర్కిల్స్ టైప్ గ్రీన్ స్టోన్స్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్ కూడా తీసుకున్నారు. ఇదే బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత వైట్ కలర్ తీసుకున్నారు. వైట్ కలర్ ఇది కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన ప్రింటెడ్ టైప్లో మనకి గోల్డ్ కలర్తో వర్క్ చేశారనమాట. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఎందుకు అంటే మనకి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో పైన చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్ తీసుకున్నారు. ప్లస్ మనకి పిటాయి వర్క్ లోపలంతా కూడా స్టోన్ వర్క్ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకుని సేమ్ బోర్డర్ని అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2,465 రూపీస్. 2,465
155 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇది 20% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ సారీ జర్మనీ నెట్టెడ్ హ్యాండ్లూమ్ 2.5 మీటర్స్ మనకి ఇదే మెటీరియల్తో గోల్డ్ కలర్ బంచెస్తో కంటిన్యూ చేశారు. దానిపైన మనకి చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇచ్చారు. 2.5 మీటర్స్ ఓన్లీ మనకి ఇదే మెటీరియల్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బోర్డర్స్ 2 సైడ్స్ ఇచ్చారు. మిడిల్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని బ్లూ షేడ్స్లో తీసుకున్నారనమాట. లైట్ బ్లూ షేడ్ ఒకటి, అలాగే డార్క్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చెక్స్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్తో చిన్న బుట్టి ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ కుచ్చిళ్ళ పార్ట్లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ కనిపిస్తుంది. ఒక చోట మొత్తం కూడా మనకి షైనింగ్తో నెట్టెడ్ టైప్లో, ఇంకొక చోట మొత్తం కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ లైన్స్తో తీసుకున్నారు. ఈ ప్లెయిన్ నెట్టెడ్ లాగా ఉన్న చోట వచ్చేసరికి బంచెస్ లాగా మనకి ఒక లైన్ వస్తుంది. ఇక్కడ మాత్రం మనకి ఫుల్ అయ్యే విధంగా మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు. లైన్స్ లాగా కనిపిస్తుంది. సేమ్ బోర్డర్ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్తో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో చిన్న చిన్న చెక్స్తో ఉన్నటువంటి బోర్డర్, అదే బోర్డర్ మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ అండి బ్లూ కలర్ ఇచ్చారు. బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలరే వచ్చింది. మొత్తం రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ తీసుకుని శారీలో ఉన్న బోర్డరే హ్యాండ్స్ పార్ట్లో అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3250 రూపీస్. 3250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఎంత 20% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్లో అస్సాం పట్టు వస్తుందండి. లైట్ వెయిట్లో అస్సాం పట్టు మెటీరియల్. ఓకే, మొత్తం టోటల్ సారీ అంతా కూడా డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి 2 లైన్స్ లాగా మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక శంకు టైప్లో లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ అగైన్ మొత్తం కూడా మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఉంటుంది. 2 లైన్స్ లాగా పళ్ళులో వేరియేషన్ చూపించారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే మనకి ఒక డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారండి. ఒక బోర్డర్ వచ్చేసరికి 2 సైడ్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ లైన్స్ తీసుకుని మధ్యలో కడ్డీ బోర్డర్, దానిపైన బ్లూ కలర్తో మ్యాంగో డిజైన్. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి ఒక అంటే పింక్ కలర్ కాంబినేషన్తోనే ఒక థ్రెడ్ వర్క్ ఇట్లా వేవ్ లాగా జెరీతో మనకి సన్నటి లైన్స్ లాగా ఫిల్ చేశారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ అంతా చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా ఓన్లీ బంచెస్ మాత్రమే ఇచ్చారు. రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్ మొత్తం కూడా శారీ ఎండింగ్ వరకు మనకి మొత్తం పైన కవర్ చేశారు. అలాగే కింద పార్ట్ మొత్తం స్కర్ట్ బోర్డర్ టైప్లో గ్రీన్ కలర్తో క్రీపర్ పార్ట్ ఇచ్చేసి పైన మనకి ఒక ఫ్లవర్ని అటాచ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి కింద స్కర్ట్ బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ సేమ్ కలర్ ప్లేన్, అంటే పళ్ళు అంటూ మనకి కాంట్రాస్ట్ ఇవ్వలేదు కాబట్టి సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 5175 రూపీస్. 5175 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీనిపైన ఎంత డిస్కౌంట్? 30% డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ శారీ రాజస్థాన్ నెట్టెడ్ హ్యాండ్లూమ్ డిజైనర్ శారీ మేడం. ఇది వచ్చేసి మనకి మరీ ట్రాన్స్పరెంట్ అని అనిపించట్లేదండి. నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చినా కూడా ట్రాన్స్పరెంట్ లేకుండా కొంచెం స్కిన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానిపైన మనకి బ్రాసో టైప్లో మనకి ఏదైతే డిజైన్ ఉంటుందో సెల్ఫ్ డిజైన్, అదే డిజైన్ని మనకి బంచెస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత పైన చూసినట్లయితే ఒక బిగ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా మనకి టర్నింగ్ క్రీపర్ ఇచ్చేసి ఇంకొక మ్యాంగో లైన్తో ఒక క్రీపర్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో మొత్తం మనకి మిడిల్ పార్ట్లో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ గోట్ వర్క్, అలాగే కింద షిమ్మర్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పిటాయి వర్క్తోనే కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు ఎంబోజ్ లుక్తో. కింద మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో కుందన్స్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంది అనుకునే వాళ్ళు గ్రీన్ కలర్తో ఏదైనా బంచెస్ని మనం కుచిళ్ళ పార్ట్లో అలాగే శారీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి హెవీగా డిజైన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఉన్న బోర్డర్ని కింద ఇచ్చేసి ఇక్కడ ఏదైతే థ్రెడ్ వర్క్ కనిపిస్తుందో డిజైనర్ బోర్డర్లో ఇదే థ్రెడ్ వర్క్, ఇదే మ్యాంగోస్ డిజైన్ని మనకి ఇట్లా నెక్ షేప్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 2345 రూపీస్. 2345 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఈ శారీ పైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్. నెక్స్ట్ సారీ రాజ్కోట్ మహారాణి షిఫాన్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది.
ఫ్యాన్సీ శారీ అండి ఇది. దానిపైన మనకి ఏంటంటే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో బంచెస్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. దీనికి బోర్డర్స్ వచ్చేసి కూడా మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్ అండ్ షిమ్మర్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్తో 3 సైడ్స్ కూడా హెవీ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే 1 సైడ్ రెడ్ కలర్ గోట్ వర్క్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. కుచిల్లా పార్ట్ లో మనకి జూట్ సిల్క్ మెటీరియల్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఫుల్ ఆపోజిట్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్, దీనికి ఆపోజిట్ కలర్ మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. దీనిపైన కూడా మనకి సెల్ఫ్ వర్క్ వచ్చింది. మధ్యలో అక్కడక్కడ హైలైట్ చేశారు మ్యాంగోస్ని. అలాగే బోర్డర్లో కూడా మనకి వేరియేషన్ చూపించారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో శారీకి ఇంతకు ముందు నేను చూపించినటువంటి 3 సైడ్స్ బోర్డర్, ఆ బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే మళ్ళీ కొంచెం మెటీరియల్ మనకి కుచిల్లా పార్ట్లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని వదిలేసి ఇంకొక రెడ్ కలర్ బోర్డర్ని కూడా ఇచ్చారు. ఎడ్జెస్లో 1 సైడ్ రెడ్ కలర్, ఇంకొక సైడ్ గ్రీన్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ రెడ్ కలర్. కుచిల్లా పార్ట్లో రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే మనకి షోల్డర్ పార్ట్లో కూడా రెడ్ కలర్ బంచెస్ ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ తీసుకుని దానికి ఓవరాల్గా శారీ అంతా కూడా ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2225 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కొల్లం నెట్టెడ్ మేడం. ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ కలర్ ఇచ్చారు, వీట్ కలర్. వీట్ కలర్ పైన మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో డిజైనింగ్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి లైన్స్ లాగా ఒక క్రీపర్ని డిజైన్ చేశారు. అది కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్ బ్లాక్ అలాగే గోల్డ్ కలర్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ 1/2 మీటర్ పైన మనకి కంటిన్యూ అవుతుంది. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే ఓన్లీ లైన్స్ మల్టీ కలర్ కాంబినేషన్తో గోల్డ్ కలర్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో పింక్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్తో మనకి లైన్స్ ఓన్లీ లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా వచ్చింది, అంటే ఇదే కలర్స్ కాంబినేషన్తో. కాకపోతే మనకి ఈ లైన్స్ మధ్యలో ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారనమాట. పైన ఉన్నటువంటి లైన్స్ యాజ్ ఇట్ ఈస్గా 2 లైన్స్ ఎడ్జెస్లో తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన మనకి శారీ మొత్తం ఓవరాల్గా డిజైనింగ్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ని బ్లాక్ కలర్ అండ్ రెడ్ అంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్. ఆ లోటస్ ఫ్లవర్ డిజైన్ కూడా మనకి సేమ్ కలర్స్ అండి, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా ఎక్కడ మిస్ చేయకుండా టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ క్రీమ్ కలర్ ప్లెయిన్ వస్తుంది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సేమ్ కలరే ఇచ్చారు కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ తీసుకున్నారు. కానీ ఎక్కువ మెటీరియల్ ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ పైన బ్లౌజ్ ఇచ్చారండి. అంటే మనం కొంచెం ప్యాటర్న్తో ఇంకొక బ్లౌజ్ కూడా అంటే హ్యాండ్స్ సపరేట్గా తీసుకుని ఇంకొక ప్యాటర్న్తో బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. దీనికి కూడా మనకి 2 సైడ్స్ సేమ్ బోర్డర్, పైన మనకి ఓన్లీ కలర్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్. కింద వచ్చేసరికి ఈ గ్రీన్ పార్ట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చూసాం కదా, అది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి శారీలో అంటే పళ్ళులో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్స్ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 1870 రూపీస్. ఓకే, దీనిపైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్. నెక్స్ట్ శారీ షిఫాన్లో లంగా వస్తుంది. లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి, షిఫాన్ మెటీరియల్. పళ్ళు పాట వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్స్తో చిన్న ఒక 1/2 మీటర్ మాత్రమే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన 3 కలర్స్ వేరియేషన్తో బ్లూ, లైట్ గ్రీన్ అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో బంచెస్ లాగా ఇచ్చారు. అది మనకి పళ్ళు వేరియేషన్. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ కలర్తో ఒక డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా. దానిపైన మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఈ మ్యాంగో డిజైన్ కూడా 2 కలర్స్ కాంబినేషన్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. హాఫ్ సైడ్ అంతా కూడా మొత్తం ఫిల్ చేశారు. ఇంకొక హాఫ్ సైడ్ అంతా కూడా మనకి చిన్న చిన్న పెటల్స్ లాగా వచ్చే విధంగా ఓవరాల్గా చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఇది 2.5 మీటర్స్ ఇట్లాగే ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు పళ్ళులో మనం చూసినటువంటి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ రా సిల్క్ మెటీరియల్ పట్టు లుక్ ఉన్నటువంటి మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్, వైట్ కలర్తో చిన్న లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ మనకి ఇలాగే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన వచ్చేసరికి మనకి అక్కడ మ్యాంగో డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే టైప్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది, బ్లూ, గ్రీన్ అండ్ పీచ్ కలర్. ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇంతకుముందు నేను మీకు పళ్ళులో ఏదైతే బోర్డర్ చూపించానో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అలాగే సేమ్ బోర్డర్ కింద ఎడ్జ్లో ఇస్తారు.
బ్లౌజ్ పళ్ళు ఓకే షోల్డర్ పళ్ళు పళ్ళు డిజైన్ వస్తుంది. లైట్ వైలెట్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ లో ఆ బంచెస్ మిస్ చేసి మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ 765 రూపీస్. ఓన్లీ 765 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 10% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ సారీ ఇప్పటిదాకా సారీస్ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ వస్తుంది లంగా ఓకే ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాము, అలాగే కాటన్ సారీస్ అండ్ సిల్క్ సారీస్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం ఆరెంజ్ కలర్ తో ఉన్నటువంటి హాఫ్ సారీ చూపిస్తున్నారు. ఫుల్ కుందన్స్ ఇచ్చారు, ఎక్కువ కుందన్స్ ఇచ్చారు. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే హాఫ్ పర్ల్ టైప్లో ఉన్నటువంటి మెటీరియల్ ఈ మధ్య కొత్తగా వస్తుందండి, అది పర్ల్స్ లాగా కనిపిస్తుంది. అదే టైప్తో మనకి లైన్స్ లాగా ఇచ్చేసి అటు ఇటు గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి 0 సైజ్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని ఆ నెటెడ్ మెటీరియల్ పైన ఫుల్ కుందన్స్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బాగా కనిపిస్తుంది. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో ఇట్లా ఒక వేవ్ లైన్స్ లాగా 3 లైన్స్ తీసుకున్నారు. తర్వాత మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు, మ్యాంగో టైప్ ఆఫ్ అంటే ఒక కూజా టైప్లో ఉంటుంది, పాట్ టైప్లో ఒక మ్యాంగో వర్క్ ఇచ్చారు, సీక్వెన్స్ వర్క్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత కింద వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన ఇంతకుముందు నేను మీకు బెల్ట్ పార్ట్లో ఏదైతే మీకు పర్ల్ టైప్ ఆఫ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ చూపించానో ఆ బోర్డర్ని ఇక్కడ మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట వెల్వెట్ మెటీరియల్ పైన. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పికాక్ గ్రీన్ కలర్, అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే ఉందో అదే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. నెట్ కూడా వస్తుంది మేడం హ్యాండ్స్. ఓకే హ్యాండ్స్కి మనం ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. అవునండి, ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్, స్లీవ్స్ అంటే నెట్టెడ్ స్లీవ్స్ ఇచ్చారు. అవును నెట్టెడ్. ఓకే ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓన్లీ పింక్ కలర్ ఇచ్చారు. ఓనీ పింక్ కలర్. ఓకే డార్క్ రాణి పింక్ కలర్ ఓనీ వచ్చేసింది. దానిపైన మనకి మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా వెల్వెట్ మెటీరియల్, అలాగే పర్ల్స్ తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఏదైతే చెప్పానో ఆ బోర్డర్ ని అటాచ్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 3995 రూపీస్. 3995 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది, రీజనబుల్ ప్రైస్. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.